పేస్ ఎక్కడా కూడా ఇది ఒక గ్రిప్పింగ్ గా ఇంటెన్స్ గా అయితే లేదు. ఒక యాక్షన్, ఒక పోలీస్ అయినా ఒక యాక్షన్ మూవీ లాగా ఉంది కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అన్న దాన్ని జస్టిఫై చేయలేదండి. మోస్ట్లీ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. ఆ వయసులో చూసుకుంటే బాగా చేశారు కానీ కొంచెం హిట్ సిరీస్ లో దాని పరంగా తీసారా అంటే కనుక కొంచెం తక్కువగానే తీసారు. డైరెక్షన్ సూపర్ మేడం. శైలేష్ కొలని అంటే మనం చూసినాం కదా, ఆయన సూపర్ హిట్ సినిమాలు, సూపర్ ఉన్న సినిమా, బ్లాక్ బాస్టర్ మూవీ. యాక్టింగ్ అయితే ఊచుకోతా, మైండ్ బ్లోయింగ్. పావు చచ్చిపోయినప్పుడు పావును పుట్టుకోవాలి, పావును పుట్టాలంటే చూపించాడు. సినిమా హిట్, సూపర్ హిట్. నాని అన్న సూపర్ హిట్. సినిమా తగ్గిపోయింది. ఎందుకు నాని అన్న నేను మర్చిపోలేనన్నా. నేను ఏం నరుకుడన్నది, ఏం నరుకుడు. చచ్చిపోతారన్నా, చచ్చిపోతారు. రియాలిటీలో అయితే చచ్చిపోతారన్న మనుషులు. నాని గారు ఇంతకు ముందు చేసినటువంటి ఎన్నో సినిమాలు చూసినాము. ఆ సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. నాని అన్న మామూలుగా ఏమంటారు అంటే నేచురల్ స్టార్ అని అంటాం, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. నిజంగా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం ఏంది, ఆ సాంగ్స్ ఏంది, ఆ ఫైటింగ్ సీన్స్ రావద్దు అని. సో వైలెన్స్ అంటే మరీ అంతేం లేదు, రక్త చరిత్ర, రక్త పాత్రలు అన్నట్టు లేకపోయినా క్లైమాక్స్ లో ఉంది కొంచెం ఓకే, ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ బూతులు, మరీ బూతులు అసలు ఏం లేదు. లైక్ హీ విల్ కంట్రోల్, అంటే ఇట్లా మాట్లాడదాం అనుకుంటాడు కానీ కంట్రోల్ చేసుకుంటాడు అంతే. సో మనకు ఆల్రెడీ అర్థమైపోతాయి వాళ్ళు ఎలాంటి బూతులో, సో అన్ని కంట్రోల్ చేసుకుంటాడు. మరి అంతేం లేదు. లవ్ స్టోరీ కూడా బాగుంది. లైక్ ఎట్లా అంటే స్మూత్ గా వెళ్ళిపోయింది. సాడ్ ఎండింగ్స్ కాకుండా హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి, బాగుంది. పార్ట్ 2 హీరో ఎంట్రీ ఉంది, దాంతో అది ప్లస్ పాయింట్ అయింది. లిటరల్లీ ఆ పార్ట్ 2 హీరో ఎంట్రీ వల్లనే మూవీ బతికిపోయింది అనిపించింది నాకు. లైక్ దాని వల్ల డౌన్ వెళ్ళిపోయి సడన్ ఒకటేసారి రైజ్ అయిపోయింది అన్నట్టు దానివల్ల. అది హిట్ 4 కి. సో హిట్ 4 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ హీరో అన్నట్టు. ఎస్, కార్తీ డైరెక్టర్ కొత్తగా చూస్ చేసుకున్నాడు, కొంచెం కొత్త వైబ్స్ ఇవ్వాలని. మేబీ కామెడీ ఉంటది అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం తెలుగు అన్ని మిక్స్ అయి ఉంటది అని నేను అనుకుంటున్నా. లైక్ రఘువరన్ బీటెక్ లో చూసిందే మనము, సేమ్ అదే క్యారెక్టర్, అదే హైప్. సో తండ్రి పాత్ర కూడా బాగుంది. అసలు రియాలిటీ ఫాదర్ అండ్ సన్ లా ఉన్నారు, మరి ప్రేమగా చూపించడం కాకుండా రియల్ గా ఎట్లా ఉంటారో అట్లానే ఉన్నారు. వైలెన్స్ స్టార్ అనుకోవాలి, లిటరల్లీ న్యాచురల్ టు కంప్లీట్ వైలెన్స్ అయిపోయింది. సైకో గానీ బాగున్నాడు అసలు చెప్పాలంటే. అడ్విషియస్ ది బాగుంది, 1 తో కంపేర్ చేస్తే 2 బాగుంది. ఇది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ రీచెస్ టు హిట్ 2, హిట్ 3 ఈక్వల్ గా అనిపించింది. కొంచెం నాని ఉండడం వల్ల హైప్ ఎక్కువైంది. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ కి అయితే పక్క నచ్చుతుంది, పక్క. వైలెన్స్ ఎక్కువైంది అంటే మూవీస్ ఎక్కడంటే అక్కడ వరకే ఉంచాలి, అది బయటకి ఇంప్లిమెంట్ చేయదు. అలాంటంటే చాలా మనము ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవన్నీ వాడాలి, ఎవరు వాడట్లే కదా మూవీస్ ని. సో మరీ అంత వైలెన్స్ లేదు కాబట్టి, మరీ అంత లేదు వైలెన్స్. సో మూవీస్ ఎక్కడి వరకు చూడాలో అట్లనే చూసి థియేటర్స్ దగ్గరనే ఉంచేసి రావాలి అంతే. నాని అన్న లిటరల్లీ మీరు ఉంటే నేను హక్ చేసుకోవాలి అనుకుంటున్నాను, అంత బాగా తీశారు మూవీని. లిటరల్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అనిపించింది. కొంచెం నాని ఉండడం వల్ల హైప్ ఎక్కువైంది. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ కి అయితే పక్క నచ్చుతుంది, పక్క. వైలెన్స్ ఎక్కువైంది అంటే మూవీస్ ఎక్కడంటే అక్కడ వరకే ఉంచాలి, అది బయటకి ఇంప్లిమెంట్ చేయదు. అలాంటంటే చాలా మనము ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవన్నీ వాడాలి, ఎవరు వాడట్లే కదా మూవీస్ ని. సో మరీ అంత వైలెన్స్ లేదు కాబట్టి, మరీ అంత లేదు వైలెన్స్. సో మూవీస్ ఎక్కడి వరకు చూడాలో అట్లనే చూసి థియేటర్స్ దగ్గరనే ఉంచేసి రావాలి అంతే. నాని అన్న లిటరల్లీ మీరు ఉంటే నేను హక్ చేసుకోవాలి అనుకుంటున్నాను, అంత బాగా తీశారు మూవీని. లిటరల్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. 2 కంటే 3 బెటర్మెంట్ చాలా బాగుంది. శైలేష్ గారు బాగా ఎక్సలెంట్ గా తీశారు, స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ తీసేసాడు. ఇటు వైలెంట్ బాగుందండి, ఫైట్స్ ఇరకొచ్చాడు నాని గారు. అసలు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. సరిపోతా శనివారం దసరా తర్వాత మించిపోయాడు ఆయన, చాలా బాగా చేశాడు సినిమా. నెక్స్ట్ ప్యారడైజ్ లో కూడా బాగా చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా సూపర్. డాక్టర్ శైలేష్ కోల్ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా అందరూ థియేటర్లు చూడండి. శ్రీనిధి శెట్టి గ్రామాల అందాలు, డ్యూయెట్లే ఉండండి, మాంటే సాంగ్ ఉంటాయి. సినిమా మిక్కీ మేయర్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా అందరూ థియేటర్లో చూడండి. నేను ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని అని పర్ఫార్మెన్స్ చూద్దాం ఇలా, నాకు యాక్షన్ స్టార్ నాని అని కనిపించాడు. హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు దయచేసి చూడొద్దు అని చెప్తా, ఎందుకంటే ఆ నరుకుడికి ఆ గుండె తట్టుకోలేదు. నాకే హార్ట్ అటాక్ వచ్చేసింది కొన్ని చోట్ల, అంత భయంకరంగా చూపించాడు ఆ ఎలివేషన్స్. సరిపోదా శనివారం మనకు ఒక మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది అలా కాదు, ఇది ఒక మాస్ యాక్షన్
పీక్డ్ మసాలా బిర్యానీ. పిచ్చి కుక్కనని నడుపుతారు అసలు. ఇందులో శ్రీను చెట్టు బాగా చేసింది. ఆ అమ్మాయి ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది తెలుగులో. సో ఈ తర్వాత నుంచి అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నా. క్యామియో క్యారెక్టర్ వచ్చింది క్లైమాక్స్ లో అడవిశేష్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేయాలా, అదైతే ఒక ఉన్న 5 minutes కూడా చింపారేసాడు. సూపర్ 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 సినిమా భయ. నాని ప్రొడ్యూసర్ గా సూపర్ ఉంది సినిమా మాత్రం. శైలేష్ కోలన్ మాత్రం మొత్తం వైలెన్స్ 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 ఫుల్ వైలెన్స్ చూపించింది సినిమా. సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం, తగ్గేదే లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా. నాని గారి యాక్టింగ్ మన కొత్తదనం, కొత్త కోణం స్టార్ట్ చేసాడు. ఇంకొకటి సూపర్ ఉన్న సినిమా మొత్తం. హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్, అంత సాఫ్ట్ కాదు, మొత్తం మార్షల్ ఆర్ట్స్. హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్ లో. హిట్ 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 డబల్ హిట్ మేడం, డబల్ హిట్ సూపర్ హిట్ సినిమా. మొత్తం వైలెన్స్ మాత్రం ఘోరంగా చూపించేసిండు. లాస్ట్ కు అడవిలో ఉన్న బిల్డింగ్లకి అడవిశేష్ పెద్ద గన్ పట్టుకొని ఎంట్రీ అవుతాడు. సూపర్ ఉంది అడవిశేష్, సూపర్ ఎంట్రీ, సూపర్ హిట్ సినిమా. నాని గారి కెరియర్ లో కూడా లేదు. మొత్తము రక్తపాతం ఇట్లా 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 చేతిలో పోసుకొని ఇట్లా దార పోస్తాడు. బాక్స్ బద్దలు కోపానికి ఈపు మోగిస్తాడు. కసా కసా మొత్తం వైలెన్స్. అంటేగా సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్. సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్. నేను అంత ఘోరంగా చూపిస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.